హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సార్, మార్కెట్లు ఇంకా కింద పడిపోబోతున్నాయా? మార్కెట్ల యొక్క పతనం ఎంత మేరకు ఉంటుంది? రాబోయే రోజుల్లో మార్కెట్లు ఏం జరగబోతుంది? నిఫ్టీ ప్రయాణం ఎంత మేరకు కిందకి వెళ్తుంది? బ్యాంక్ నిఫ్టీ ప్రయాణం ఎంత మేరకు కిందకి వెళ్తుంది? అదేవిధంగా సెన్సెక్స్, ఎంసీఎక్స్ మార్కెట్స్ ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో అనే ఇలాంటి అన్ని విషయాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందామండి కాసేపు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లలో రాబోయే డ్రాస్టికల్ ఫాల్స్ కానీ, అలాగే రాబోయే ది గ్రేట్ అచీవ్మెంట్ మూమెంట్స్ కానీ, అంటే అప్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టడం అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల చాలా క్లిష్టతరం అవుతుందని నేను చెప్తున్నాను. అయితే మనకందరికీ సుపరిచితమైనటువంటి నిఫ్టీ గురించి కాస్త మాట్లాడుకుంటే, నిఫ్టీ అనేది నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ కూడా 23,600 దగ్గర నేను గమనించడం అనేది జరిగింది. సో అరౌండ్ నాకు తెలిసి ఇప్పుడు అది 550, 600 ఆ మధ్యలో ఎక్కడో ట్రేడ్ అవుతున్నట్టుంది. నేను ఫ్రైడే అయితే కొంతవరకు చూశాను, కంప్లీట్గా చూడలేదు కానీ కొంతవరకు చూశాను. అయితే ది గ్రేట్ సపోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, నిఫ్టీ అనేది గత కొంతకాలంగా మనం చూసుకుంటే 23,350, 24,000, అరౌండ్ 24,150 కూడా క్రాస్ అవ్వడం లేదు సరిగ్గా. ఒకవేళ క్రాస్ అయినా 24,050 తర్వాత డ్రాస్టికల్గా రిట్రేస్మెంట్ జరిగి కింద పడిపోతుంది. సో డౌన్ఫాల్ అయిపోతున్న నిఫ్టీ దీన్ని మన వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయలేకపోతూ ఉన్నారు. మార్కెట్లో గొప్ప విద్వాంసులే ఒక్కోసారి తప్పటడుగు వేసి వాళ్ళ డబ్బులు లాస్ చేసుకుంటూ ఉంటారు. ఆ లాస్ చేసుకునే పద్ధతి అనేది మార్చుకోవాలి ఇక నుండి. ఎలాగా? ఎప్పుడు కూడా పదే ఒక లెవెల్ నుంచి కింద పడుతోంది అంటే, పడుతున్నప్పుడు యావరేజ్ చేసుకుంటూ, పెరుగుతున్నప్పుడు అమ్ముకుంటూ వెళ్ళగలిగితే వీళ్ళ యొక్క లాభాలు అనేవి పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే సపోర్ట్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే 23,300కు వచ్చినప్పుడు డీప్ బయింగ్ చేయడం, అదేవిధంగా 24,100, 24,200కి అట్లా వెళ్ళినప్పుడు డీప్ సెల్లింగ్లో ఉండడమే ఉత్తమమైనటువంటి పద్ధతి అంటాను నేనైతే. నిఫ్టీలో నేను చెప్తోంది. బ్యాంక్ నిఫ్టీలు, సెన్సెక్స్లు అవన్నీ మనం తర్వాత రోజుల్లో మాట్లాడుకుందాము. అయితే ఈ సెషన్లోనే కొంతవరకు కవర్ చేసుకుందాంలేండి. సో తర్వాత ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ జనవరి దాకా లేదా ఈ డిసెంబర్ దాకా కూడా మార్కెట్లు ఇలాగే కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఏ సందర్భంగా మనం ఏం చేయాలి? బాగా పైనుంచి 70%, 80% కరెక్ట్ అయిపోయి బాగా కిందకి దిగజారిపోయి ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని యావరేజ్ చేసుకోవాలి. ఏదో ఒక 10%, 20% ప్రాఫిట్స్ కనిపించగానే బయటకు వస్తూ ఉండాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి చెప్తున్నాను నేను. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గురించి చెప్తున్నాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ల గురించి చెప్పడం లేదండి, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గురించి చెప్తున్నాను. నిఫ్టీలో కూడా ఒకవేళ ఎక్కువ లాట్స్ అంటే ఒక 20 లాట్స్, 30 లాట్స్ అట్లా చేసేటట్టయితే 5 పాయింట్లకు మించి చేయకూడదు. నిఫ్టీలో ఒక 5 పాయింట్లు కిందకి లేదా 5 పాయింట్లు పుట్టు కొన్నప్పుడు కానీ, కాల్ కొన్నప్పుడు కానీ మినిమం ఆర్ మ్యాక్సిమం 5 పాయింట్లే ఉండాలి. తప్పితే 6వ పాయింట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి 5 పాయింట్లు రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నిఫ్టీలో డైలీ ట్రేడ్ చేయడం అనేది మానేయాలి. ఎప్పుడన్నా ఒకరోజు వన్ సైడ్ వార్ జరుగుతూ ఉంటుంది. అంటే అది డౌన్ ట్రెండ్ కావచ్చు లేదా అప్ ట్రెండ్ కావచ్చు.
ఆ ట్రెండ్లో వన్ సైడ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా అదే వారిలో కంటిన్యూ అంటే మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. లైన్స్ ఏమై ఓయ్ పాపా పాపా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పిలవడంతో కాస్త పక్కకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఏదో ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు మార్కెట్లో. అంటే కంప్లీట్గా అదే ట్రెండ్ ఉంటుంది. అదే ట్రెండ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనము మార్కెట్లో కంటిన్యూ అవ్వాలి. ఓకే ఓకే. అయితే అదే ట్రెండ్ అనేది మార్కెట్లో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే మనము మార్కెట్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. మార్కెట్లో జరిగే ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయాలి. సో ఇది ఒక వైపున ఉంటే, స్టాక్స్లో మాత్రము ఖచ్చితంగా మనము ఈరోజు 200, 300 రూపాయలు ఉన్న స్టాక్స్ని కొంతకాలం వదిలిపెట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అనేది మానాలి. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, 1000, 2000 రూపాయలు, 3000 రూపాయలు ఉన్న స్టాక్స్ను కనుక మనం పట్టుకోగలిగితే దాంట్లో మనము ఖచ్చితమైనటువంటి లాభాలను సాధించవచ్చు. ఎట్లా? ఇప్పుడు 300 రూపాయలు ఉన్న ఒక స్టాక్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతాన్ని తీసుకుందాము. వేదాంత హెవీ వోల్టాలిటీ ఉంటుంది. హెవీ వోల్టాలిటీలో కూడా ₹1 రావాలన్నా కష్టమే, ₹1 వెళ్ళిపోవాలన్నా కష్టమే. అది అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి పెరుగుతుందని కొనుక్కున్నప్పుడు కిందకి పడిపోతూ ఉంటుంది. పడిపోతుందని సెల్ చేసినప్పుడు, షార్ట్ సెల్ చేసినప్పుడు కిందకి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మూమెంట్ అనేది మనకు అర్థం కాదన్నమాట ఫ్రెండ్స్. సో అదే మనం ₹1000, 2000, 3000 ఉన్న స్టాక్ అనుకోండి. ఒక 2 lakhs, 3 lakhs ఉన్నాయి వాళ్ళకి. 300 క్వాంటిటీ వస్తుంది. ₹3000 స్టాక్ ఉంటే అందులో ఒక 300 క్వాంటిటీ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ₹3 అనేది ఖచ్చితమైనటువంటి మూమెంట్ అనేది ఉంటుంది. ₹3000 స్టాక్ ₹3 ఆడడం అనేది అసలు గొప్ప విషయం కూడా కాదు. అయితే ఇట్లాంటి స్టాక్స్ని మనము డే అంతా ఇంట్రాడేలో కిందకి మీదకి ఆడించినప్పుడు లాభాలు అనేవి ఉంటాయి. ఎలాగా? ఇప్పుడు ₹3 ఉంది, ₹3 ఆడిస్తామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹3,333 ఉంది. మనము కిందకు కొడతాం దాన్ని, అంటే షార్ట్ సెల్ చేస్తాం. ₹3,330కి వచ్చినప్పుడు బై అవ్వాలని చెప్పేసి ఆటోమేటిక్ టార్గెట్ పెడతాం. ఆటోమేటిక్ బైబ్యాక్ టార్గెట్ అనేది పెడతాం. ఖచ్చితంగా అది ₹3,330కి వచ్చి తీరుతుంది. సో అది అక్కడి నుంచి కొంచెం కిందకి వెళ్తుంది. ఒక ₹3,320కి వెళ్ళిపోతుంది అనుకోండి. ₹20కి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనం బై చేస్తాం. బై చేసి ₹23కి సెల్ టార్గెట్ పెట్టేస్తాం. సో ఎప్పుడైతే అది ₹23కి వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ సెల్ అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా చేసినప్పుడు ₹900 మనకు వర్కౌట్ అవుతుంది ఒక్కొక్క ట్రేడ్లో. ఆ విధంగా ఒక 5 ట్రేడ్లు చేసుకున్నా కూడా మనకి 4,500 అనేది వర్కౌట్ అవుతుంది. అందులో ఒక ₹1,000 అనేది మనకి మన ట్రేడింగ్ ఛార్జెస్ పోనివ్వండి.
రూ. 3,500 అనేది మనకి ఖచ్చితంగా మిగులుతుంది. 20 రోజులు అదే విధంగా మనం చేసుకోగలిగితే రూ. 75,000 అనేది మనకు వర్కౌట్ అవుతుందండి. సో, ఇట్లాంటి వాటితో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. నిఫ్టీలో ప్రతిరోజు 5 పాయింట్లు వర్కౌట్ అవుతాయనేది అది కల. ఇంకా మీకు కనుక డబ్బులుంటే ఒక 5-6 లక్షలు ఉంటే కాలు ప్లస్ పుట్టు 2 సెల్ చేసి పడేయండి. 100 పాయింట్లు 100 పాయింట్ల గ్యాప్ తోటి 2 సెల్ చేసేస్తే చివరికి 2 కరిగిపోయి మనకి డబ్బులు ఇచ్చేస్తాయి. అక్కడక్కడే ఉన్నా కూడా మనకి ఏదో మన డబ్బుకు లాస్ లేకుండా నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతూ మనకు వడ్డీ అనేది జనరేట్ అవుతూ వస్తుంది. సో, సెల్ చేసిన వాళ్ళదే మార్కెట్ అండి, బై చేసే వాళ్ళదే మార్కెట్ కాదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇట్లాంటి ఇండెక్స్లో సెల్ చేసే వాళ్ళదే మార్కెట్, బై చేసే వాళ్ళది మార్కెట్ కాదు. సో, ఇట్లాంటి వాటిల్లో మనము జాగ్రత్తగా ఉంటూ మార్కెట్లలో మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనము కాస్త మాట్లాడుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో కూడా 53,200 దగ్గర నేనైతే ది గ్రేట్ సపోర్ట్ అనేది చూస్తున్నాను. ప్రజెంట్ అనేది 54,000లో ఉంది, 54,500 ఆ రేంజ్లో ఉంది. అయితే 53,200 దగ్గర నేను ది గ్రేట్ సపోర్ట్ అనేది నేనైతే చూస్తున్నాను. ఎప్పుడైతే అది 53,200కి అరౌండ్ 53,300 ఆ రేంజ్కు ఎప్పుడైతే వస్తుందో అక్కడ నేను బై చేసే ఛాన్స్ అయితే తీసుకుంటాను. అదేవిధంగా 55,000 మీదన ఉందనుకోండి, ఎప్పుడు కూడా మార్కెట్లలో కొంతకాలము అప్సైడ్ ర్యాలీనే కంటిన్యూ అవుతుంది 55,000 మీదన ఉన్నంత దాకా. ఎందుకు, మార్కెట్ అనేది ఆల్రెడీ 60,000 దగ్గర నుంచి కిందకు వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో, మనం మార్కెట్లో అంటే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే 55,000 మీద ఉన్నంత దాకా మార్కెట్కి భయం లేదు, 53,000 కిందన ఉన్నంత దాకా మార్కెట్లు పెరగవు. 53,000 కిందకి వెళ్ళిపోతేనేమో మార్కెట్లు పెరగవు. ఈ 54,000 అనేది డేంజరస్ జోన్గానే నేను రికగ్నైజ్ చేస్తాను. 54,000 అంటే 53,500, 54,000 అనేది డేంజరస్ జోన్ అనమాట. నేను రికగ్నైజ్ చేస్తున్న జోన్ ఇది. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ కూడా ఖచ్చితమైన డేంజరస్ జోను, కన్ఫామ్డ్ డేంజరస్ జోన్ ఇది. సో, ఇట్లాంటి వాటిని మనము ఐడెంటిఫై చేస్తూ మార్కెట్లో ముందుకు వెళితే ఖచ్చితమైన లాభాలతో మనం బయటపడగలం. అట్లీస్ట్ మన డబ్బులైనా పోకుండా చూసుకోగలమండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో రేపటి రోజున మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.